దేనికిరా అయ్యా, ఏం చేసుకునిరా అయ్యా నేను? ఈ డబ్బాలు ఏమన్నా ఉన్నాయేమో, ఇది నాకు అవసరం వేయడం ఆమె. ఇది ఎట్నా అంటే హోటల్లో వెయిటర్స్ వేసుకుంటా, వెయిటర్లా అట్టున్నది గొడ్లు. చూడండి అట్లా చూడండి. నేను యాక్చువల్లీ కొందాం అనుకుంటా ఉన్నా. 3 కేజీలు వచ్చి 6 దినాలు 7 దినాలు అన్నాడు. మందు తాగిన కేసు కదా, ఒకసారి కేసు మీద పడిందంటే అది ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. ఎందుకంటే ఇక్కడ తయారు చేయడం కానీ, అమ్మడం కానీ, తాగడం కానీ, తాగి యాక్సిడెంట్ చేయడం కానీ, ఫైన్స్ 1000 దినాలు ఉండిలే కువైట్ ఎయిర్పోర్ట్లో కట్టుకోవచ్చు. కేసు కానీ ఉంటే మాత్రం దయచేసి మీరు కువైట్ లోపల ఉండగానే మొత్తం క్లియర్ చేసుకొని పోండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎట్టకేళ్ళకైతే పాస్పోర్ట్ టికెట్ అయితే ఇచ్చేసినాడు మా వాడు. మా ముసలి అయితే ఏకంగా హెచ్ఎం నుంచి ఒకటి తీసుకొచ్చింది. ఏందో ఒక పెద్ద సంచి ఇచ్చింది. ఫస్ట్ టైం మా ముసలి నాకు ఇవ్వడం, ఇదివరకు ఎప్పుడు ఇయ్యాలన్నమాట. ఇంటికి పోయే ముందర సామాన్లు అయితే ఇచ్చింది. సరే వీటి గురించి నేను సామాన్లు ఏ ఇచ్చిందో చూపిస్తాను. ముందు ఒక్క విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంటికి పోవాలి ఎవరైనా కానీ, కోవిడ్ లో నుంచి డ్రైవర్లు ఎవరైనా కానీ, సివిల్ ఐడి ఉన్నది కదా, సివిల్ ఐడిని ఖచ్చితంగా మీరు ఇక్కడ మరూరు ఆఫీస్ ఉంటుంది, అక్కడ పోయి మీరు దీని మీద ఏమైనా ఫైన్స్ ఉన్నాయా లేదో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఒకవేళ చెక్ చేయించుకోకపోయినారా అడిగి పోతే ఫైన్స్ పడతాయి. ఫైన్ ఉంటే పర్లేదబ్బా, కట్టేయచ్చు, ఇబ్బంది ఏమి లే. 10 దినాలు కానీ, 20 దినాలు కానీ, 30 దినాలు కానీ, అది ఎంతైనా పర్లా కట్టే. రీసెంట్గా ఏం జరిగిందంటే మా ఏరియాలోనే ఒక అతను బాగా ఫుల్ డ్రంక్ తాగినాడు అనమాట. అదే నేను చెప్తాను కదా, బ్యాటరీ మందని బాగా దొబ్బి తాగేసి యాక్సిడెంట్ చేసినాడు. రోదన సొర్రాను ఏనో ఆ ఏరియాలోనే యాక్సిడెంట్ అయితే పెద్దదే చేసినాడు. నైట్ దొర ఆడుకుపోయొచ్చు అన్నట్టు తెలీదు. యాక్సిడెంట్ అయితే చాలా పెద్దది చేసినాడు. చేయడం ఏమైంది, వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మళ్ళీ తర్వాత మస్ట్ రోజు కవిలు పోయినాడు, బయటికి తీసుకొచ్చి సుమారుగా 3 ఏళ్ళు దాకా ఉన్నాడు. 3 ఏళ్ళు దాకా పని చేసుకున్నాడు, ఏం ప్రాబ్లం ఏం లేదు. వాడు 3 ఏళ్ళు ఏంటంటే బాగానే పని చేసుకున్నాడు. 3 ఏళ్ళ తర్వాత ఇంటికి పోవాలని వాళ్ళ బాబాని అడిగితే, వాళ్ళ బాబా ఏమో ఫోన్ అయినా అనేసి టికెట్ తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. వాడు సామాన్లన్నీ తీసుకొచ్చాడు, ప్యాకింగ్ చేసుకున్నాడు. వాళ్ళ బాబా కూడా ఏం పట్టించుకోవాలి, అంటే అటు నుంచి స్టేషన్ నుంచి తీసుకొచ్చేసినాం కదా, ఏం కాదు అయిపోయి ఉంటుందిలే అనేసి అనుకున్నాడు. వాడేమో వెళ్ళిపోయినాడు, డైరెక్ట్గా ఆడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను బోర్డింగ్ కూడా తగిలేసింది. అంతా అయిపోయింది. లోపలికి ఎంటర్ అవుతాను చూసినావా, లోపలికి ఎంటర్ అవుతానే ఆమె కూర్చో ఉంటుంది ఒక ఆమె దగ్గరికి పోతాని పాస్పోర్ట్ ఇచ్చినాడు, ఆమె సివిల్ ఐడి ఇచ్చినాడు అంట. అవన్నీ ఫస్ట్ వచ్చి మీ మీద ఏదన్నా ఫైన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఫైన్స్ ఏమి లేవు, కాకపోతే ఏంటంటే కేసు ఉండిపోయింది. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసు. పట్టుకునేసి అవన్నీ డైరెక్ట్ గా ఏం చేసినంటే అట్టించట్ని ఆ జైలుకి పంపించారు. ఓడేమో వీళ్ళ సార్ ఫోన్ చేసినాడు, ఈ సార్ ఏమో వాళ్ళ పోలీస్ స్టేషన్ పోయినాడు. ఆ రోజు పోలీస్ స్టేషన్ పోతానే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు జస్ట్ బెయిల్ మీద తీసుకుపోయినావు, నువ్వు బెయిల్ మీద తీసుకొని పోతే ఇంటికాడ పంపించారు, ఖచ్చితంగా తప్పు చేసిన దానికి శిక్ష అయితే పడాలి కదా అనేసి అన్నాడు. ఇప్పుడు ఇంక చేతులు కాలినా కావులు పట్టుకుంటే ఏమి లేదు. మందు దాగి యాక్షన్ చేసినా, మందు దాగి పట్టుబడినా కానీ వాడిని ఖచ్చితంగా ఒకవేళ జైలు వాడి మీద కేసు అయితే మాత్రం ఖచ్చితంగా వాడి ఇంటికే వాడిని ఎవడు కాపాలి. ఎందుకంటే కువైట్ లో మందు అలో లేదు, అండ్ ఇల్లీగల్ కూడా తయారు చేయడం కానీ, అమ్మడం కానీ ప్రతి ఒక్కటి. అందుకనేసి ఎవరైనా కానీ మీ మీద ఏదైనా కేసులు ఉంటే ఫస్ట్ ఒకసారి పోయి చెక్ చేయించుకోండి. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పిన ఫస్ట్ చెక్ చేయించుకున్న తర్వాతనే మీరు ఏదైనా కానీ, మీ మీద కేసులు ఉన్నాయి కానీ, లేకపోతే ఫైన్స్ ఉంటే పర్లేదబ్బా, ఫైన్స్ అయితే ఆడైనా కట్టేసుకోవచ్చు, ఇబ్బందిలే. కానీ కేసు కానీ ఉందనుకో చాలా ఇబ్బంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండంగానే, ఇక్కడ ఏదైనా కోవిడ్ లోపల ఉండంగానే చెక్ చేసుకొని పోతే బెస్ట్. ఎందుకంటే మీకంటూ ఒక దారి దొరుకుతాయి. ఒకవేళ మీ మీద ఏదైనా కేసునా కానీ మీరు లాయర్తో మాట్లాడుకోవడం, లేకపోతే మీ కఫిల్తో మాట్లాడుకోవడం, దానికంటూ ఒక దారి ఎత్తుకుంటారు. అదే కానీ ఎయిర్పోర్ట్లో కానీ పట్టుబడినారా, ఇంకా దారి గీరి ఏముండదు, దెంగపోయి ఆ జైలు వేస్తాడు అంతే. ఇంకా నీకు ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందో ఇంకంతా మొత్తం జడ్జి మీద రాసుంటాడు. వాడు 10 రోజులు వేస్తాడో, 20 రోజులు వేస్తాడో, సంవత్సరం వేస్తాడో, 2 నెలలు వేస్తాడో, అన్ని మొత్తం వాడి చేతిలోనే ఉంటుంది. అందుకని నేనేమంటున్నా అంటే, కువైట్ నుంచి ఇండియాకు పోయే వాళ్ళు ఎవరైనా కానీ, మన ఆంధ్ర వాళ్ళు ఫస్ట్ మీ మీద ఏదైనా కేసు ఉంటే అది మాత్రం చెక్ చేయించుకోండి. అండ్ నేను బాగా భయపడింది ఏంటంటే, మా సార్ ఖచ్చితంగా పాస్పోర్ట్ ఇయ్యడు అనుకుంటాను. నేను ఆల్రెడీ చెప్పినా కదా, మా ముసలోడు చాలా నన్ను ఈ విధంగా అవమానించినాడు అనేసి. అది మా సార్కి తెలుసు. ఆయన తీసుకొని సుమారంగా 2 వారాలు అయిపోయింది పాస్పోర్ట్ నా దగ్గర నుంచి టికెట్ తీసుకోవచ్చని. ఇంతవరకు ఇలా లోపల భయం ఉండింది, ఇచ్చాడో ఈడో అసలు నాకు పంపించాడో అనేసి. కానీ అలాంటి ఏం పెట్టుకోవాలా. నిన్నైతే పిలిచి నా నెల జీతం ఇచ్చేసి ఆయన టికెట్ కూడా ఇచ్చాను అనమాట. మా సార్ కూడా నాకు ఈ టికెట్ చేతిలో పెట్టేటప్పుడు, పాస్పోర్ట్ పెట్టేటప్పుడు 11 ఏళ్ళ నుంచి ఇంట్లోనే పనిచేస్తున్నా, ఇంతవరకు ఒక్కసారి కూడా అడగల, నువ్వు వచ్చావా రావా, లేదంటే చెప్పు, నేను నీకు టికెట్ క్యాన్సిల్ చేసి సింగిల్ టికెట్ తెచ్చా అనేసి ఈ 11 ఏళ్ళలో ఎప్పుడు అడగల. ఫస్ట్ టైం నన్ను ఈ విధంగా అడిగినాడు అనమాట. నువ్వు వచ్చావు రావా, ఏదో ఒక మాట చెప్పు అంటే, నేను అడిగిన, ఎందుకు సార్ మీకు అంత డౌట్గా ఉన్నది, 11 ఏళ్ళు ఇప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు సడన్గా ఎంత డౌట్ వచ్చాయంటే, లేదు ఏదో తెలిసింది నాకు ఈ మాదిరిగా బాబాయ్ ఏదో అన్నాడంటే కదా నిన్నంటే. అవును సార్, నీకు చెప్దాం అనుకున్నాను, ఎందుకులే అనేసి వద్దు అంటే. ఆయన ఏమన్నా అంటే, మా సార్ వయసు పెద్ద కొద్దికి చాదస్తం ఎక్కువ అవుతుంది అంటారు కదా, ఆ విధంగానే
అయినా ఏం పట్టించుకోకు. నిన్ను నేను ఏదన్నా అంటే నువ్వు బాధపడాలా, లేకపోతే మా భార్య నిన్ను ఏదన్నా అంటే బాధపడాలా, నా కొడుకులు కానీ నా కూతురు కానీ నిన్ను ఏదంటే బాధపడాలా, వయసులో పెద్దోడు ఒకవేళ ఒక మాట అనే కానీ ఏం పట్టించుకోవద్దు, వదిలిపెట్టేసి అన్నాడు. ఏదలేండి సార్ ఏం పట్టించుకోను అనేసి అని చెప్పిన. అవన్నీ చేతిలో అయితే టికెట్ అండ్ ప్లస్ పాస్పోర్ట్ అయితే ఇచ్చేసిన అనమాట. సో ఆయన ఇంకా బాగా నమ్మకంగా ఉన్నది నేను మళ్ళీ రిటర్న్ వస్తానేమనేసి. కానీ నాకేమన్నా లోపల కొంచెం బాధగా ఉండదు. ఏ మొహం వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి పని చేయాలా అని ఒక చిన్న బాధ, ఎక్కడో తెలియని ఒక బాధ. చూద్దాం, ఇంటికి పోతాను. నా లైఫ్ ఒకవేళ యూట్యూబ్లో నెలకు ఒక 10,000 సంపాదించుకునే స్తోమత ఉంటే ఐఎమ్ నాట్ కమింగ్, అంటే నేను రాను. ఒకవేళ ఆ స్టేజ్ కూడా లేదు, ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే చేసుకోవాల్సిందే ఉంటే ఆ 2 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. నేనైతే 99% అయితే రాదలుచుకోవాలా, ఇంట్లోకి అయితే రాదలుచుకోవాలా. నేను నాకు నచ్చలా, ఎంతో కొంచెం ఫీల్గా ఉన్నాను అనమాట. అంటే నేను పని చేసేటప్పుడల్లా మా ముస్లిమ్స్ వచ్చా అంటే అదొక తెలియని ఒక చిన్న బాధగా ఉన్నది లోపల. చూద్దాం నసేపు ఎలా ఉన్నది ఇప్పుడు నుంచే అనుకుంటే అట్ట. ఇప్పుడేమో మీకు రానని చెప్పేస్తా, మళ్ళీ తీరా నా సిచ్యువేషన్ బాగాలేక ఇంటికాడికి ఇక్కడికి వచ్చినా కానీ బాగుండదు. ఏది ఒక నిర్ణయం సెకండ్లో తీసుకోకూడదు కదా, అందుకనేసి తీసుకోవడం లేదు. ఏది కూడా సడన్గా టైం పడుతుంది. ఇంటికి పోయి చూద్దాం మన సిచ్యువేషన్ ఎట్టుంటుందో, మన ఖర్చులు ఎట్టుంటాయో ఏమో చెప్పలేం కదా. అని మా ముసలి మీకు ఏమొచ్చిందో చూపిలే కదా. నేను కూడా సచిన్ ఎంతవరకు చూడలా, తీసుకొచ్చేసిన రాత్రి ఏనే పెట్టేసిన అనమాట. ఏం చేయించింది ఏం అర్థం కావడం లే. ఏంది ఇది? నేను సెంట్ ఒకటి ఇచ్చింది. ఇది ఓ బాగా వచ్చింది వాసన, చాలా బాగా వచ్చింది వాసన. ఓకే, ఇది ఓకే, వర్తబుల్ ఇదే. ఇంకేంది ఇదే? ఏందిరా ఇదే? చాక్లెట్ల డబ్బా. కానీ ఏం చేసుకోను, 1 2 ఇంకొచ్చి ఏంది బట్టనాలు ఈ కానీ ఈ ఇప్పుడే చేయొచ్చులే, ఇంటికి కూడా ఎత్తుకొని పోదాం. దేనికి రా అయ్యా, ఏం చేసుకుని రా అయ్యా నేను? ఈ డబ్బాలు ఏమన్నా ఉన్నాయేమో, ఇది నాకు అవసరం వేయడం. ఆమె కాదు, 4 చాక్లెట్ల ముక్కలు ఉన్నాయి, ఇవి ఇచ్చింది నాకు. ఈ డబ్బా వేస్ట్. దేనికి పనికిరైతే డబ్బా? ఏం చేసి ఏం పెట్టుకోవాలి దీంట్లో? నేను ఇంటికి ఎత్తుకోపోయినా కానీ ఒకవేళ మధ్యలో పగిలిపోవచ్చు. ఇంకొకటి ఏంది ఇదే? ఇది హెచ్ఎం అనే తెలుగు. నేను ఇది నిన్న కూడా చూసిన, ఇక్కడ హెచ్ఎం అని రాస్తున్నారు కదా, చూసి తెలుగు బాబు ఇంకేమేమి తీసుకొచ్చుంటుందో. పెద్ద ఇది అంటే బ్రాండెడ్ కదా హెచ్ఎం అనేది, చాలా బాగా తీసుకోవచ్చుంటుంది. పెద్ద ఉంటాయి ఇలా సామాన్లు అనుకునే. మా ముసలిది కూడా ఫస్ట్ టైం వేయడం ఇది. నాకు ఇంత మొదకు ఇది వరకు పోయేటప్పుడు ఏం వీలే నాకు. ఎందుకు అబద్ధం చెప్పాలా? అదే చెప్తున్నా కదా, వచ్చాను రాను అనేసి వాళ్ళు ఇదంతా టేప్ వేసి పెట్టింది. రూమ్ స్ప్రే, బేబీ స్ప్రే, రూమ్ బేబీ స్ప్రే కానీ. ఓకేలే, మా కొడుకు పనికొస్తుంది రూమ్లే. అండ్ ఇంక ఈ సంచి ఉన్నదో పెద్ద సంచి ఉన్నది, చూద్దాం ఇంకేమిచ్చింది. ఏందో మీ భార్య గుడ్డలు తీసుకువచ్చాను, మీ అమ్మకు గుడ్డలు తీసుకువచ్చాను. ఏంది ఇదే? ఏందిరా ఇదా? ఏంది ఇది? నైటీయా? నైటీ తీసుకువచ్చింది. అంట గుడ్డలు మా ముసలి తీసుకువచ్చింది. ఓరి ఇదొకటి నైటీ. నేను గుడ్డలు అంటే మంచి గుడ్డలే అనుకున్నా, ఈ మా వాళ్ళు వేసుకొని కూడా వేసుకోరే కొడక. ఇదొక నైటీ. ఎక్కువ కోవేటోళ్ళు రాత్రిపూట పనుకునేటప్పుడు ఇయ్యేలా వాడుకునేది. ఇదొక నైటీ. ఇంకేం వచ్చిందే? ఏంటి సాక్స్లు? ఎవరన్నా వాడతారా మన ఇండియాలో ఈ సాక్స్లా? వేస్ట్. మా ఊడ గుడ్డలు చూడండి అయ్యా ఎట్టనది. పెద్ద గుడ్డలు తీసుకొచ్చిందంట. ఇది ఎట్టనా అంటే హోటల్లో వెయిటర్స్ వేసుకుంటా, వెయిటర్లా అట్టన్నది గుడ్డలు. చూడండి అట్టనే, చూడండి అట్ట అనిపించల్లా. పోన్లే, ఏ ఒకటి తీసుకొచ్చింది కదా, మనం ఎగతాళి చేయకూడదు, ఏమంటారా? కానీ అది మా ఊడ వేసుకోను. ఇదే దానికి చిన్నప్పుడు ఏది స్కూల్లో చదువుతున్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి మా తాత ఇలాంటి బ్యాగ్లో ఒకటి గుర్తేవాడు అనమాట. మేము దీంట్లో బుక్స్ అవి పెట్టుకొని పోయేవాళ్ళం. అప్పుడు మా కిలోలు లెక్కన బియ్యం కూడా ఇచ్చేవాళ్ళు. దాన్ని వాడుకుంటా ఉన్నాం అప్పుడు ఇలాంటి బ్యాగులన్నీ. ఇప్పుడు మా ముసలి నాకు ఎందుకు ఇచ్చిందో అర్థం కావడం లేదు. మళ్ళీ స్కూల్కి పోమంటుందో ఎట్టో. ఇవన్నీ దేనికి? నేను అడగలేదు. ఇవన్నీ ఏం చేసుకోవాలా? ఎవరు వేసుకుంటారు మన ఇండియాలో? వేస్ట్. ఈ ఖర్జూరం ఇది అది అసలుకే తినరు మా ఇంటికాడ. ఈ ఇచ్చిందబ్బా ఖర్జూరం. ఎందుకు ఖర్జూరం ఇచ్చింది? ఇది ఓకే, పర్లే, వర్తబుల్. ఇది అయితే ఖర్జూరం చూడండి ఎలా ఉన్నాయో. నేను యాక్చువల్లీ కొందాం అనుకుంటా ఉన్నా. 3 కేజీలు వచ్చి 6 దినాలు 7 దినాలు అన్నాడు మా మామ మొన్న. ఇవి కొందాం అనుకుంటా ఉన్నా. ఇవి ఎట్టా ఖచ్చితంగా కొనాల్సింది. ఈ వర్తబుల్, ఈ చాలా రేటు కూడా ఎక్కువ. ఈ ఖర్జూరం ఇది ఒక ఖర్జూరం ప్యాకెట్. ఇదో ఈ సిత్ ఒకటి ఇచ్చింది. అంతే అబ్బా, మా ముసలిది ఇచ్చిందా ఫస్ట్ టైం నాకు ఈ మాదిరిగా. మా ముసలిది ఈడు హెచ్ఎం అని చూసేసరికి నిజంగా ఎంత ఆనంద పనేమో.
ఏదో పెద్దదే తీసుకొచ్చి ఉంటుంది లేరా స్వామి అనేసి. రేపు నెలలో వచ్చేస్తాను. ఏమైనా ఉంటే రేపు ఇంటికాడ కలుసుకుందాం మనం, ఒకవేళ కలిసే వీలుంటే. కోవిడ్లో ఉన్న వాళ్ళకి, ఆ డ్రైవర్లకు కానీ, బయట పని చేసుకున్న వాళ్ళకి కానీ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మీ మీద ఏ కేసు ఉన్నా కానీ మీరు కోవిడ్లో ఉన్నంత లోపలనే ఆ కేసుని క్లియర్ చేసుకో. మందు తాగిన కేసు కదా, ఒకసారి కేసు మీద పడిందంటే అది ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. ఎందుకంటే ఇల్లీగల్ అది. ఇక్కడ తయారు చేయడం కానీ, అమ్మడం కానీ, తాగడం కానీ, తాగి యాక్సిడెంట్ చేయడం కానీ చాలా ఇల్లీగల్. వీళ్ళ దేశం వాళ్ళు అయితే వీళ్ళకి పర్లే, వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలనే కానీ మళ్ళీ ఈ దేశానికి వచ్చేస్తారు అని ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఎందుకంటే నేను నా కళ్ళారు చూసిన మా యూపీ వాడిది కాబట్టి మీకు చెప్తున్నా, చాలా జాగ్రత్త. ఫైన్స్ 1000 దినాలు ఉండిలే కోవిడ్ ఎయిర్పోర్ట్లో కట్టుకోవచ్చు. అర్థమైందా? కేసు కానీ ఉంటే మాత్రం దయచేసి మీరు కువైట్ లోపల ఉండగానే మొత్తం క్లియర్ చేసుకొని పోండి. ఒకసారి నువ్వు కానీ కేసు పెట్టుకొని ఎయిర్పోర్ట్కి పోయినావా, నువ్వు ఇంక చూడలేవు కోవిడ్ రోజులు. ఇంకా అట్టించట్నే డైరెక్ట్ ఇంటికి. సో గైస్, అది ఇంకా సామాన్లు తీసుకోవచ్చుండ అదా, సామాన్లన్నీ పడి ఉండేది చూడండి, కుప్పలుగా పడి ఉన్నాయి సామాన్లన్నీ. ఇవన్నీ కార్గో గీయాలి, మహారాజా కార్గో వాళ్ళకి కదా. నేను నా పెట్టు ఒకటి ఉన్నది, పైన పెట్టు ఉన్నది, ఆ పెట్టి సర్దుకోవాలా. ఇంకా లోపల ఎన్నో ఉన్నాయి, దీంట్లో కబోర్డులు అన్నీ ఉన్నాయి, సామాన్లన్నీ అన్నీ తీయాలి, బయటికి తీయాలి. ఈ 10 రోజుల ముందే పంపినాడు ఆయన కార్గో ఆయన, సామాన్లన్నీ ఏమైనా ఉంటాయన్న అనేసి. ఓకే, ఉంటాను మరి అయితే. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను ఏమేమి సామాన్లు వేస్తానో మొత్తం నీకు మళ్ళీ ఒకసారి ఒక చిన్న వీడియో, ఒక 2-3 నిమిషాల వీడియో తీసి పెడతానులే. బాయ్, దండాలండి, బాయ్.